హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో చెట్టినాడు పట్టు సెమీ శారీస్కి ప్యూర్ హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ బ్లౌజులు పేరప్ చేసి సెట్ లాగా చూపిస్తున్నామండి. అంటే ప్లెయిన్ శారీ విత్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇష్టపడే వాళ్ళకి ఇవాళ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ చూపించబోతున్నాను. బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ ఉంటుందండి. కాళహస్తి కలంకారీ బెంగళూరు సిల్క్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగళూరు సిల్క్. అలాగే శారీనేమో చెట్టినాడు పట్టు సెమీ. మీకు ఇది మంగళగిరి స్టైల్లో ఉంటుందండి శారీ. రన్నింగ్ బ్లౌజ్తో ఫుల్ ప్లెయిన్ శారీ వస్తుందండి. అంటే శారీలో కూడా ఒక బ్లౌజ్ ఉంటుంది మీకు ప్లెయిన్ బ్లౌజు. దాంతో పాటుగా ఒక కలంకారీ బ్లౌజ్ అనేది పేరప్ చేసి చూపిస్తున్నాను. ప్రతి సెట్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి, ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి. 1 బై 1 చూసేద్దాం. రాణి పింక్ అండి, చాలా బ్యూటిఫుల్ షేడ్ ఇది. మంచి రాణి పింక్కి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో ఇచ్చాము. దానిపైన రాణి పింక్ లోటస్ ఫ్లవర్స్ వచ్చాయండి. ఇదిగోండి, ఎంత బాగా మ్యాచ్ అయిందో చూసారా, చాలా బాగుంది. ఒకవేళ మీకు కావాలంటే విడిగా బ్లౌజ్ కానీ విడిగా శారీ కానీ కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే బ్లౌజెస్ ఎలాగో మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి మీకు బ్లౌజ్ విడిగా కావాలంటే 1700, శారీ కనుక విడిగా కావాలంటే 1200. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీరు కాంబో తీసుకున్నా సెపరేట్ తీసుకున్నా. డార్క్ మావు కలర్ అండి, మావు కలర్లో డార్క్ కలరు, కొంచెం నేరేడు పండు కలర్ అలా ఉంటుందన్నమాట. అదే కలర్లో ఇంకొంచెం డార్క్ షేడ్లో చిన్ని బోర్డరు. అంటే నేను ముందే చెప్పినట్టుగా ఈ శారీలో బ్లౌజు, బోర్డరు, పళ్ళు ఏది కూడా సెపరేట్ ఉండదండి. టోటల్గా శారీ అంతా రన్నింగ్ ప్లెయిన్ వస్తుంది. ఆ శారీకి మనం ఈ బ్లౌజ్ స్టిచ్ చేసామండి. పీచ్ కలర్ బ్లౌజు, కలర్ కాంబినేషన్ అయితే భలే బ్యూటిఫుల్గా సెట్ అయింది. ఎందుకంటే శారీ కలర్ ఫ్లవర్స్ లీవ్స్ వచ్చాయి. ఇదిగోండి ఇట్లా ఈ కలర్ లీవ్స్, లావెండర్ వైలెట్, మావు కలర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చాలా చాలా బాగుంది. బ్లాక్ అండ్ రాయల్ బ్లూ కల్నేతలో ఈ శారీ వస్తుందండి. షేడ్ అయితే అదిరిపోయింది అసలు. ఈ చీరతో ఎలాంటి సంబంధం లేకుండా కంప్లీట్ ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ సెట్ చేసాము. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇదిగోండి చూసారు ఎంత బాగుందో. బ్లాక్ అండ్ వైలెట్ అండి, ఈ రెండిటి కలనేతలో ఈ చీర అయితే అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నాను, శారీ అంతా కూడా కంప్లీట్ ప్లెయిన్ ఉంటుందండి. బోర్డర్స్ కొంచెం అదే షేడ్లో డార్క్ కలర్తో ప్లెయిన్ బోర్డర్స్ వస్తాయి. సేమ్ కలర్ కాబట్టి సెపరేట్ బోర్డర్ ఉన్నట్టుగా అనిపించదు. బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు కూడా సేమ్ రన్నింగ్ మెటీరియలే ఉంటుందండి. ఆల్మోస్ట్ మీకు ఇది ఎలా అనిపిస్తుందంటే ఒక ప్లెయిన్ రన్నింగ్ ఫ్యాబ్రిక్లో నుంచి మనం చీరకి పర్చేస్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇదిగోండి, దీనికి కంప్లీట్ ఆపోజిట్లో మస్టర్డ్ కలరు, క్రీమ్, బ్లాక్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చాము. ఇలా ఇంకొక ఐడియా ఏంటంటే, ఇట్లా ఈ కాంబోస్ కనుక మీకు బాగా నచ్చినట్లయితే బ్లౌజ్ పీసెస్ 2 తీసుకుని ఒక 3 వేళ్ల వెడల్పున అట్లా శారీకి బోర్డర్ లాగా కింద వైపు అంతాను పళ్ళులోను పైన కనిపించేంత మేర అట్లా బోర్డర్ లాగా కూడా అటాచ్ చేసుకోవచ్చండి. అంటే ఇంకొంచెం ఖరీదైనా పర్వాలేదు అనుకుంటే ఒక డిజైనర్ చీర మీకు మీరే తయారు చేసుకోవచ్చు. బ్రైట్ ఆరెంజ్ షేడ్ అండి, కలర్ అయితే భలే ఉంది అసలు. చాలా చాలా బాగుంది. సింధూరం గుర్తొస్తుంది ఈ కలర్ చూడగానే. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ సెట్ చేసాము. ఇప్పుడు ఇంత ఖరీదు పెట్టి బ్లౌజ్ తీసుకుంటున్నారు కదా, మళ్ళీ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ని మీరు 2 విధాలుగా, అంటే కలంకారీ బ్లౌజ్ మీరు కంప్లీట్గా అదే ఫ్యాబ్రిక్తో కుట్టించుకున్న 4-5 చీరల మీదకి యూజ్ చేయొచ్చు. ఇంకా మనం డిజైనర్ స్టైల్లో యూజ్ చేయాలనుకుంటే ఒక పని చేయండి. ఈ శారీలో ఎలాగూ రన్నింగ్ బ్లౌజ్ ఉంది కదండి, ప్లెయిన్ బ్లౌజు, అది బాడీకి వేసుకొని ఇందులో హాఫ్ తీసుకొని హ్యాండ్స్కి వేసుకోండి. అర్థమైందా మీకు? ఇది బాడీకి వేసుకోండి. ఒక 60 సెంటీమీటర్స్ అట్లా. మీ టైలరు మీకు స్టిచ్ చేస్తే ఎంత అడుగుతారో దాన్ని బట్టి ఫ్యాబ్రిక్ వారి దగ్గర తీసుకెళ్ళి బాడీకి అది కట్ చేయించుకోండి. హ్యాండ్స్కి ఇది వేసుకొని ఈ చీర కట్టుకోండి, చాలా బాగుంటుంది.
ఇంకా ఇందులో హాఫ్ మిగులుతుంది కదా, ఇంకొక వేరే కలర్ చీరకి సెట్ చేసుకుని అందులో గ్రీన్ కలర్ వచ్చేలాగా చూసుకుంటే గ్రీన్ కలర్ బాడీకి మళ్ళీ ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చు. అలా చాలా డిఫరెంట్గా మీకు 2 బ్లౌజులు తయారవుతాయి. 2 బ్లౌజులు కలిపి ఒక 7-8 చీరల మీదకి వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే కనుక కమెంట్ చేయండి. డార్క్ బ్రౌన్ కలర్ అండి, చాలా డార్క్ బ్రౌన్ కలరు. కొంచెం డల్ లైటింగ్లో చూస్తే బ్లాక్ ఏమో అనుకునే అంత డార్క్ అనమాట. ఈ శారీ వచ్చేసి కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ప్లెయిన్ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. అలాగే బోర్డర్స్ వచ్చేసి శారీ కన్నా కొంచెం డిఫరెంట్ టెక్స్చర్లో సేమ్ కలర్తోనే ఉంటాయి, ప్లెయిన్ వస్తాయి అన్నమాట. మీకు చీరలో బోర్డరు పళ్ళు ఏది కూడా లేనట్టే లెక్క. బ్లౌజ్ కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక శారీలోనే వదిలేయచ్చు, ఎందుకంటే రన్నింగ్ బ్లౌజే కాబట్టి. ఈ శారీకి మేము ఈ బ్లౌజ్ని పేరప్ చేసాము. ఇదిగోండి, చాలా బాగుంది కదా. డార్క్ బ్రౌన్కి ఈ మస్టర్డ్ ఎల్లో విత్ క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చాము. మంచి సిల్వర్ గ్రేకి బ్లాక్ కలర్తో కలనేత వచ్చిన శారీ అండి. శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ చీరలు ఎలా ఉంటాయంటే అండి, రేటుకి చీరకి సంబంధం ఉండదు. షైనింగ్ కానీ ఒక పట్టు ఫీల్ కానీ చాలా బాగుంటుంది. క్లాత్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండదు, థిక్గా ఉంటుంది అన్నమాట. అదిగోండి, చాలా బాగుంటుంది. అసలు ఈ చీరకి ఇచ్చిన బ్లౌజ్ అయితే అల్టిమేట్. ఇదిగోండి, ఎంత బాగుందో చూసారు, అసలు అదిరిపోయింది కలర్ కాంబినేషన్. రాయల్ బ్లూ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలనేత అండి. చీర అయితే లుక్ అదిరిపోయింది. అసలు ఏమీ లేకుండా ప్లెయిన్ చీర ప్లెయిన్ బ్లౌజ్ వేసుకొని కట్టుకున్నా కూడా బాగుంటుందేమో అని అంత అందంగా ఉందండి షేడ్. దీనికి మనం డార్క్ రస్ట్ కలర్ బ్లౌజ్ సెట్ చేసాము బ్లూ ఫ్లవర్స్తో. ఇక్కడ కూడా 2 షేడ్స్ ఆఫ్ బ్లూ, బ్లౌజ్లో కూడా 2 షేడ్స్ ఆఫ్ బ్లూ వచ్చింది. పర్ఫెక్ట్ మ్యాచింగ్ అంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి. మంచి అరిటాకు పచ్చండి, క్రీమ్ కలర్ కలనేతో ఈ శారీ వచ్చింది. సూపర్ అంటే సూపర్గా ఉంది. నాకు అందుట్లో ఈ శారీ బ్లౌజ్ మ్యాచింగ్ కూడా భలే నచ్చిందండి. ఎందుకంటే అసలు మనం ఊహించని కలర్. జనరల్గా ఈ గ్రీన్కి పింక్, రెడ్, మెరూను లేదంటే ఆరెంజ్ అలా సెట్ చేసుకుంటాం. కానీ ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇదిగోండి, గ్రే కలర్ బ్లౌజు, ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బాగుంది కదా ఈ కాంబినేషను, అదిరిపోయింది. డార్క్ గ్రే కలర్ బ్లౌజ్ అండి. రస్ట్ కలర్కి బ్లాక్ కలర్ కలనేత అండి. ఈ కలర్ కూడా చాలా బాగుంది, ప్లెజెంట్ లుక్ ఉందండి. కానీ చూడగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. దీనికి అసలు బ్లౌజు ఎంత బాగా సెట్ అయ్యిందంటే, మీరు అన్నీ ఇలాగే చెప్తారులే అని అనుకుంటారేమో, కానీ ఈసారి చాలా బాగా సెట్ అయ్యాయండి. అందుకే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. చూడండి, ఫ్యాబ్రిక్స్ ఇది వేరు ఇది వేరు, 2 ఫ్యాబ్రిక్స్కి సేమ్ షేడు మనం ఒకటేసారి డై చేసినా కూడా రాదు. అలాంటిది ఇవి అసలు డిఫరెంట్ ప్లేసెస్లో తయారయ్యి చూడండి ఎంత బాగా పేరప్ అయ్యాయో. చాలా చాలా బాగా సూట్ అయింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ కాకుండా సేమ్ కలర్ బ్లౌజే సంథింగ్ డిఫరెంట్ కావాలనుకునే వాళ్ళకి అసలు ఈ చీర బ్లౌజ్ అద్భుతంగా ఉంటాయండి. మంచి ఆకుపచ్చకి బ్లాక్ కలనేత అండి. కలర్ అయితే నిజంగా కంచి పట్టు చీర చూసినంత అందంగా ఉందండి. మంచి గ్రీన్ కలరు. దీనికి రెగ్యులర్ అండ్ ఎవర్ గ్రీన్ మై ఫేవరెట్ కాంబినేషన్. నాకు పీచ్ గ్రీన్ కాంబినేషన్ చాలా ఇష్టం. సేమ్ అదే కాంబినేషన్ సెట్ చేశాను. చూడండి అసలు ఎంత బాగుందో. ఇంకా అసలు ఇలా చూశాక ఆగుతారా కొనుక్కోకుండా చెప్పండి, ఎంత అందంగా ఉంది కదా. వైలెట్ అండ్ బ్లాక్ కలనేత చీర అండి. ఈ కలర్ కూడా అంతే, ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంది. లుక్ అయితే ఎలాంటి సంబంధం లేకుండా, అంటే ఎక్కడా కూడా వైలెట్ అనేది లేకుండా బ్లౌజ్ సెట్ చేశాను. కానీ బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇవాళ ఈ వీడియోలో మ్యాక్సిమం బ్లౌజెస్ అన్నీ మా అమ్మాయి సెట్ చేస్తుందండి. మా అమ్మాయి సెలక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.
చూశారు కదండి, అసలు ఎంత అందమైన కాంబోస్ అంటే అంత అందమైన కాంబోస్ చూపించాను. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.